వెల్కమ్ టు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది చికెన్ తినడానికి ఇబ్బంది పడతారు కదా. సో అలాంటి పిల్లలు చాలా ఇష్టంగా తినాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది. సో ఈ బ్లాగ్ని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. సో నేను ఎలా చేశాను మీరు కూడా అలా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు అంటే 1 year ఆఫ్టర్ బేబీస్ అండ్ 1.5 year ఆఫ్టర్ బేబీస్ నుంచి తినచ్చు అనమాట. సో చాలామంది పిల్లలు చికెన్ తినరు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ రైస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి గైస్. అండ్ అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా గైస్? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ముందుగా ఇక్కడ బియ్యం నానబెట్టి పెట్టేసుకోండి. సో మనం వాళ్ళకి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో కొంచెం క్వాంటిటీ రైసే కదా, సో అవి ముందే నానబెట్టి పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోండి. సో చిన్నపిల్లలకి కదా. అండ్ చికెన్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఇవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసి మ్యాగ్నిఫై చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రాసెస్ మొత్తం అనేది విజిల్ కుక్కర్లోనే చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి సాఫ్ట్గా ఉంటేనే తినగలుగుతారు. సో అందుకని ఈ ప్రాసెస్ని మొత్తం విజిల్ కుక్కర్లోనే చేస్తే వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని యాడ్ చేసుకుందాం. సో టమోటా అనేది అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో దాని తర్వాత మనం ముందుగా మ్యాగ్నిఫై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని విజిల్ కుక్కర్లో వేసేసుకొని మంచిగా ఆయిల్లోనే కొంచెం సేపు దాన్ని ఫ్రై చేయాలి. విజిల్ లేకుండా మూత పెట్టేసుకోండి. విజిల్ పెట్టకుండా మూత క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఆవిరికి అనేది ఆ పీసెస్ని మంచిగా ఫ్రై చేయండి. ఎందుకంటే దాంట్లో ఉన్న సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదా మనం. సో ఆ పీసెస్కి మంచిగా పడుతుంది కాబట్టి సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. పీసెస్కి అవన్నీ పడితే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం సేపు విజిల్ లేకుండానే మూత క్లోజ్ చేసుకొని నీట్గా కొంచెం సేపు వేగనివ్వండి ఆయిల్లో. సో దాని తర్వాత ఇక్కడ మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా బియ్యము, సో ఆ బియ్యాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ క్వాంటిటీ ఏంటంటే సో మనం నార్మల్గా దానికి తగ్గట్టు వాటర్ క్వాంటిటీ వేస్తాం, బట్ దీనికి ఏంటంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే యాడ్ చేయాలి. సో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ కన్నా కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే యాడ్ చేస్తే, ఎందుకంటే దీంట్లో మనకి చికెన్ బాయిల్ అవ్వాలి అండ్ రైస్ కూడా బాయిల్ అవ్వాలి, పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉండాలి, స్మూత్గా అలా ఉండాలి కాబట్టి సో వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. సో అలా యాడ్ చేసామంటే మనం వేసిన చికెన్ పీసెస్ ఇవన్నీ నీట్గా బాయిల్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, అంతేకాని కారం ఇవేం వేయకండి. సో పిల్లలు మళ్ళీ తినలేరు. అండ్ ఇక్కడ మేమైతే కొత్తిమీర కొంచెం సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసాము, అంతకుమించి ఇంకేం వేయలేదు. అండ్ లాస్ట్లో ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేసామన్నమాట. సో చికెన్ మసాలా కూడా చాలా అంటే చాలా తక్కువే యాడ్ చేసాం, ఎక్కువ యాడ్ చేయకండి. సో మసాలాస్ అయితే అసలు ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే పిల్లలు కదా. సో మనమైతే యాడ్ చేసుకుంటాం కానీ పిల్లలకి అంత మసాలా అసలు వాడకండి. సో తక్కువ క్వాంటిటీలో వేయండి. ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ వేయడం మర్చిపోయాము, అందుకని అప్పుడే వెంటనే తీసేసి కొంచెం వేసామన్నమాట. సో విజిల్స్ ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అలానే పెట్టండి. సో 3-4 విజిల్స్ దాకా కంపల్సరీ 4 విజిల్స్ రానివ్వండి. సో అప్పటికి ఆల్మోస్ట్ చికెన్ కానీ రైస్ కానీ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా డెఫినెట్గా ఇది ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.